ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఎన్నిటికిని ఇక సిగ్గునందరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే, ఇంతకాలం వ్యాధిని అనుభవించాం, ఇంతకాలం బాధని అనుభవించాం, ఇంతకాలం అవమానాన్ని సమస్తాన్ని కూడా అనుభవిస్తూ అనేక శ్రమలను భరించాం. ఈ ఉదయకాల సమయం మందు నీతో సూటిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ఎన్నటికీ నీవు సిగ్గు నొందవు. ఎందుకంటే నీ పక్షాన దేవాతి దేవుడు నిలిచి గొప్ప కార్యములను చేయబోతున్నాడు. ఇక దేవాతి దేవుడు అంటున్నాడు, నీవు పడిన శ్రమలు ఇక చాలని, నువ్వు పడిన వేదన చాలని, నువ్వు పొందిన దుఃఖము చాలని దేవుడు అంటున్నాడు. ఇక నీ దుఃఖాన్ని, నీ వ్యాధిని, నీ వేదనని సమస్తాన్ని తొలగించి ఆయన నిన్ను సంతోషింప చేయబోతున్నాడు. భయపడద్దు. దేవాతి దేవుడు ఇన్ని రోజులు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేశావు కదా, దేవుడు అనేవాడు ఉంటే, నా పక్షాన దేవుడు అనేవాడు ఉంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ పోరాటం, ఎందుకు నాకు ఈ వేదన, ఈ దుఃఖం అని చెప్పి మీరు కలత చెందుతూ కృంగిపోతూ వచ్చారు కదా. అయితే ఈ ఉదయకాల సమయం మందు దేవాతి దేవుడే మీతో సూటిగా తేటగా ఆయన మాట్లాడుచున్నాడు. మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చబోతున్నాడు. మిమ్మల్ని నీకు సిగ్గుపరచుడు. శత్రువుల దగ్గర నువ్వు దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా అన్యులు నిన్ను చూసి ఎగతాళి చేశారు కదా, అన్యులు నిన్ను చూసి గేలి చేశారు కదా. అయితే దేవుడు ఇక మిమ్మల్ని అన్యుల దగ్గర సిగ్గుపరచడు. ఇక దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచక నీ తలని హెచ్చించబోతున్నాడు. గమనించి దేవుని సముఖంలో ఇక దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఇది డాడీ ప్రార్థనతో ప్రారంభిద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ ఘనమగు నామమునికై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు ప్రతిరోజు బాధతో నిద్రలేచే మాతో, దుఃఖముతో నిద్రలేచే మాతో, రేపటిని గూర్చి భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ నిద్రలేచే మాతో మీరు అయా చక్కటి వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు. అందులోకి స్తోత్రాలు స్వామి. కృపగలిగిన తండ్రి, అయా ఇక సిగ్గునందరు అన్నావు, ఇక మమ్మల్ని దీవించి హెచ్చించబోతున్న మా శత్రువుల దుట్ట నీకు స్తోత్రాలు అని ఎవరైతే కృతజ్ఞత కలిగి ప్రభువా ప్రార్థన చేస్తున్నారో వారు ప్రార్థన ఆలకించావు వందనాలు. అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.